ప్రవక్త అయినటువంటి ఇర్మియా రాసిన గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ఈ విధంగా రాయబడి ఉన్నది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభ దినాల్లో చాలా ఆసక్తిగా, విశ్వాసంగా దేవుని కొరకు, దేవునిలో జీవించినటువంటి దేవుని ప్రజలు దేవుని యొద్ద నుంచి వారు అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొంది వారు దీవించబడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వారు మెల్లిమెల్లిగా దేవునికి దూరమై లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆశల్లో పడిపోయి దేవుణ్ణి చాలా బాధ పెట్టారు. ఆయనను మరలా వారిని ఆయన మునుపటి ఆత్మీయ స్థితిలోనికి వారిని నడిపించుటకు, వారిని సరిచేసి ఒక మంచి మార్గంలో వారు ప్రయాణం చేసేలాగా వారిని నడిపించుటకు తండ్రిని దేవుడు అనేక విధాలుగా ఆలోచనలు చేసి అనేక మంది ప్రవక్తలను తన భక్తులైన వారిని పంపించి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు నాకు మొర్రపెట్టుము అని చెప్పి అని అంటున్నాడు. ఆ విధంగా మీరు చేస్తే నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియచేతును. అంటే పిల్లరా, దేవుని ప్రజలు పశ్చాత్తాపడి దేవుణ్ణి వెతికి వారి జీవితాన్ని సరి చేసుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని, ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అనేటువంటిది ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశం. ఎందుకంటే నేటి దినం ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితంలో కూడా ఎంతసేపు పిల్లరా ఆశీర్వాదము, దీవెన, లేకపోతే నా జీవితంలో అలా జరిగితే బాగున్ను, ఈ విధంగా కోరుకుంటున్నాను, ఈ విధంగా జరిగితే బాగున్ను అనేటువంటి ఆలోచనలే కానీ అసలు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా? అసలు సమస్య ఏంటనంటే, తండ్రి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నిజంగా నెరవేర్చగలిగితే పిల్లరా, మన కోసం మనం ఏది అడగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన ఒక ప్రణాళికతో మనను ఉన్నతమైన స్థితిలో తన పోలికలో చేయబడిన మనము తనలాగే ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన మన పట్ల. అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు అనంటే తన ఉద్దేశాన్ని తెలుసుకొని తన చిత్తాన్ని తన ఉద్దేశ ప్రకారంగా మనము నడిచినప్పుడు మన కొరకు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, మన కొరకు మనం అడగాల్సిన అవసరం లేదు. ఒక నిజంగా నువ్వు ఆలోచించినా, ఆశపడినా, అడిగినా అంతంత మాత్రంగా, కొద్ది కొద్దిగా, చిన్నపాటి వాటిని ఆశిస్తావు. కానీ దేవుని యొక్క ప్రణాళిక మాత్రం నువ్వు ఆశించినంత చిన్నగా నిన్ను ఉంచాలనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథములో భక్తులైనటువంటి అనేక మంది జీవిత చరిత్రను మనం చూసినప్పుడు వాళ్ళు అక్కడక్కడ ఏమీ ఆశించలేదు పిల్లరా. కొంతమంది అయితే అసలు దేవుడు ఇస్తాను అనంటే వద్దు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినను దేవుడు వారిని ఉన్నత స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. కారణం ఏంటంటే వారు తండ్రి యొక్క చిత్తాన్ని అనుసరించి నడిచేటవారు. కనుక మనం ఆయనను అడిగే ముందు ఏమని అడగాలి అనంటే, ప్రభువా, నేను నీకు అనుకూలంగా ఉన్నానా లేదా? నా భక్తి నీకు సంతోషాన్ని ఇస్తా ఉందా? నేను నడిచే నడవడిక నిన్ను ఘనపరిచే విధంగా ఉందా లేదా? ప్రభువా, నేను బాధ పెడుతున్నానేమో, దేవా నిన్ను దుఃఖ పెడుతున్నానేమో, దేవా నీ ఉద్దేశాన్ని నేను నెరవేర్చలేకపోతున్నానేమో, నాకు బయలుపరచండి, నాకు తెలియచేయండి, నాతో మాట్లాడండి, నేను మంచి మార్గంలో నడిచినట్లుగా నీ కృప నాకు తోడుగా ఉంచండి అని కోరుకునేటువంటి వారికి అద్భుతమైనటువంటి రీతిలో ద్వారాలు తెరవబడతాయి. ఆ ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ మనం అనుభవించే అనుభవం పులరా నీకు నీవుగా అనుభవిస్తా కానీ కొన్నిసార్లు చెప్పడానికి మాటలు దొరకవు. అంటే చెప్పసఖ్యము కానంత ఆ సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. పిల్లరా, ఈరోజు అటువంటి అనుభవంతో నీవు నేను ఉండాలనేటువంటిది ప్రధానంగా దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆయన అంటున్నాడు, మీరు మనుషుల మీద ఆధారపడడం కాదు, మీ సొంత జ్ఞానం మీద ఆధారపడడం కాదు, ప్రతి విషయంలోనూ నాకు మర్రపెట్టు, నన్ను అడుగు, నేను నీకు సమాధానం ఇస్తాను. అలాగ నీ జీవితాన్ని తండ్రి అయినటువంటి దేవుని చిత్తానుసారంగా మనము దాన్ని మార్చేసుకోగలిగితే ఆయన అంటున్న అద్భుతమైన మాట ఏంటంటే, నీవు
గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. అంటే దీంట్లో మనం చేయగలిగినటువంటి ఒక పని ఏంటి అని అంటే, పిల్లరా, ప్రతి విషయంలోనూ దేవునిపై ఆధారపడి తన చిత్తాన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం మనలో ఎప్పుడూ ఉండాలి. జాగ్రత్తగా ఈ మాటను గమనించాలని కోరుతున్నాను. పిల్లరా, ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి తన చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన ఉద్దేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రభువా, నేను ఎలా చేయాలనుకుంటున్నాను, ప్రభువా నాకు ఇలా చేయండి అని నీ ఆలోచన చెప్పడం కంటే, ఎందుకంటే మనం భూమి మీద ఉంటున్నాం, మనము నరులము, మానవ మాతృలము, జన్మతః కర్మతః మనము పాపులమై ఉన్నాము. ఈ లోకములో మన జీవితం, మన జ్ఞానం అంతంత మాత్రమే. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త. ఈ సర్వాన్ని తన యొక్క చూపుతో, తన మాటతో చేసినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క ఆలోచన మన ఆలోచన కంటే చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రియమైన మిత్రులారా, ప్రత్యేకంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. కనుక అవకాశాన్ని మనం ఆయనకు అప్పగించే వారిగా ఉండాలి. అవకాశాన్ని దేవునికి వదిలేయాలి. కనుక ప్రతి విషయంలో ఆశపడడం తప్పులేదు, అనుకోవడం తప్పులేదు. కానీ ప్రతి విషయాన్ని దేవునికి తెలియచేసి తన చిత్తానికి విడిచిపెట్టాలి. తన ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఉద్యోగమైనా, అది పెళ్లి సంబంధాలైనా, అది ఇల్లు కట్టడమైనా. ప్రియమైన మిత్రులారా, నువ్వు ఏ విధమైన నూతన ప్రయత్నం చేయాలన్నా, ఒక చోటకి వెళ్ళాలన్నా, నీ గ్రామాన్ని విడిచి, నీ ఉంటున్న ప్రదేశాన్ని విడిచి వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్ళి బ్రతకాలనుకున్నా, ఏ విధంగా నీ బిడ్డలను ఏ విధంగా తీర్చిదిద్దాలనుకున్నా, వారి కొరకు నువ్వు వేయబోతున్న ప్రతి అడుగు, నీ జీవితంలో నీ తీసుకోబోతున్న ప్రతి నిర్ణయం మొట్టమొదట ప్రభువు చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చేసి తన చిత్తం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు, ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, ప్రార్థన ద్వారా ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు బయలుపరుస్తాడు. కొంతమంది అనుకోవచ్చు, పిల్లల పూర్వకాల దినాలలో తండ్రిని దేవుడు డైరెక్ట్గా మాట్లాడేవాడు కదా, మేఘములో నుండి మాట్లాడేవాడు కదా. అయితే మరి నేటి దినం ఆయన మన మధ్యన లేడు. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు అని అడిగితే, నేటి దినం మనందరికీ అంతకంటే సమీపమైనటువంటి ఆయన మాట్లాడే మాట ఏదైనా ఉందా అని అడిగితే దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. నువ్వు వెళుతున్న ప్రతి ప్రార్థనా స్థలములో అంతకు ముందు నువ్వు అడిగినటువంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని, నువ్వు దేవుని దగ్గర ఏదైతే ప్రధానంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావో, నీ కుటుంబంలో ఏ సమస్య అయితే ఉందో, దేనికోసమైతే మనం దేవుని దగ్గర అంగలారుస్తున్నామో, ఆ విషయాలను మరలా జ్ఞాపకం చేసుకుంటూ నీవు ఆ యొక్క ప్రార్థనలో కూర్చుంటే, ఆ కూడిక ఏదైనప్పటికీ, ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఏదైనప్పటికీ ఖచ్చితంగా ఆ కూడికలో తన యొక్క వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు చేయాలా, దాన్ని ఆపేయాలా, ముందుకు అడుగులు వేయాలా, లేకపోతే ప్రభు యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఇంకా కొంతకాలం పట్టుద్ది, దానికి నా ఆలోచన ఉంది అని తెలియజేస్తాడా? ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఆయన దేవుని మందిరాలలో మనం వెళ్ళి వింటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు యూట్యూబ్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, టీవీ వర్తమానముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, కర్ర పత్రికల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు సువార్త మీటింగుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యములో నిండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి బయటకు వచ్చేటువంటి మాట ఎక్కడా నువ్వు వింటున్నప్పటికీ ఆ వాక్యములో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక ఆయనకి అవకాశాన్ని ఇచ్చేసి తన చిత్తాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, మరి మీ జీవితంలో నీవు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. నిజంగా ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కాని కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నీ గత జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ జీవితములోనే ఇప్పటివరకు చేసిన కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. అది నీ బిడ్డల జీవితంలో కావచ్చు,
నీ యొక్క భర్త విషయంలో కావచ్చు, నీ యొక్క భార్య విషయంలో కావచ్చు, ఈరోజు నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి విషయాలలో కావచ్చు. ఈరోజు భూమి మీద బ్రతుకుతూ ఉండగా మనకి ఎదురవుతున్నటువంటి ఆటంకాలు, ఇబ్బందులు 1, 2 కాదు. ప్రియమైన మిత్రులారా, ఈ అన్ని కోణాలలో నుండి, అన్ని పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను నన్ను తప్పిస్తూనే వచ్చాడు. ఆ ఒక్క క్షణం దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే ఈ పాటికి మనమేమైపోతే ఏదైపోతే మన కుటుంబ సభ్యులు ఏమైపోయేవారు. ఇదంతా కూడా చీకటిగా మారిపోయే పరిస్థితులు దేవుడు మన జీవితాల్లో ఇప్పటికీ మరి గ్రహింపలేని గొప్ప కార్యాలు చేశాడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. రాబోయే రోజులు ఆయన అంటున్నాడు, నేను చేయబోతూ ఉన్నాను, నేను చేస్తూ ఉన్నాను, మీ జీవితాల్లో కార్యాలు చేస్తూనే ఉంటాను. ఎందుకనంటే ఇశ్రాయేలు పట్ల దేవునికి మంచి ఆలోచన ఉంది. అది నెరవేర్చడానికే అక్కడ ఉన్నటువంటి వారిని, ఐగుప్తు నుంచి వారిని దేవుడు తన దేశానికి తీసుకుని వెళ్ళాలని వారినందరినీ కూడా పిల్లరా బయలుదేరమని చెప్పాడు. ఈరోజు గమనించాలని కోరుతా ఉన్నాను, దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం, దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నాం. కానీ నేటి దినం ప్రియమైన మిత్రులారా, ఆయన ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఈరోజు మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు, ఈ సొంత కల్పితమైనటువంటి ఉద్దేశాలను మన ముందు పెట్టుకొని ఈరోజు నిజంగా ఆత్మీయ జీవితంలో చాలా బలహీనమైపోతూ దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల నెరవేర్చుకోకుండా చేసుకుంటున్నాం. కనుక ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మనము దేవుని చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో కూడా ప్రభు యొక్క ఆలోచన తెలుసుకునే ప్రయత్నం చేయాలి.